ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియులారా, యేసుక్రీస్తు అనుకోకుండా మరణించలేదు, యాదృచ్ఛికంగా ఆయన చంపబడలేదు. ఆయన మానవాళి పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్త బలిగా అర్పించబడతాడని అనేక ప్రవచనాలు పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తల చేత చెప్పబడ్డాయి. వాటన్నిటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ యేసుక్రీస్తు శిలువ యాతనను సహించాడు. అందులో భాగంగా ఈరోజు ఆయన 3 రోజులు సమాధిలో ఉంచబడాలి అనే అంశాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును అని చదువుతుంటున్నాం. చాలా మంది యోనా సందర్భాన్ని కట్టుకథగా కొట్టిపారేస్తా ఉంటారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఇది చారిత్రాత్మక సత్యమని నిర్ధారించాడు. పై వాక్యంలో ప్రభు మాట్లాడుతూ యోనా 3 రోజులు ఎలాగైతే చాప కడుపులో ఉన్నాడో తాను 3 రోజులు అలా భూగర్భంలో సమాధి చేయబడి ఉంటాడని తేటగా చెప్పాడు. యోనా గురించి పాత నిబంధనలో రాయబడ్డ సందర్భాన్ని యోనా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో చదువుతుంటున్నాం. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో నుండెను. యోనా ప్రాణాన్ని కాపాడడానికి దేవుడు పెద్ద చేపను సిద్ధపరిచాడు. ఆ చేప కడుపులో యోనాను 3 రోజులు సజీవంగా ఉంచాడు. యోనా మరియు తిమింగలం సందర్భాన్ని యేసు తన మరణం, భూస్థాపన, పునరుత్థానాలను వివరించడానికి వినియోగించాడు. యోనాకు చేపతో గల అనుభవాన్ని తన మరణ పునరుత్థానాల క్రమంలో చేర్చాడు. యోనా సందర్భంలో యోనాను దేవుడు విమోచించాడు, అలాగే నినేవే ప్రజలను విమోచించాడు. కానీ యేసు సందర్భంలో దేవుడు ప్రజలందరి కొరకు విమోచన సిద్ధపరిచాడు. 3 రాత్రింబగళ్ళు అనే పదబంధాన్ని ఆలోచన చేస్తే ఇది నిజంగా అక్షరార్థంగా రోజుకు 24 గంటల చొప్పున అని కాదు, కానీ 3 రాత్రింబగళ్ళు అనే పదబంధము 3 రోజులను కలిపేదిగా ఉంటుంది. అనగా శుక్రవారం సాయంత్రం ఆయన సమాధి చేయబడ్డాడు. కొద్దిసేపటికి సూర్యుడు అస్తమించాడు. యూదులకు శనివారం ప్రారంభమైపోయింది. శనివారం ఉదయము మరియు సాయంత్రము పూర్తిగా ఆయన సమాధిలో ఉన్నాడు. శనివారము సూర్యాస్తమయంతో మరలా 3వ రోజు వారికి ప్రారంభమైపోయింది, అనగా ఆదివారము ప్రారంభమైంది. యేసుక్రీస్తు సూర్యోదయానికి ముందుగానే ఆయన లేచినట్లుగా మనం చదువుకుంటున్నాం. ఆ విధంగా శుక్రవారాన్ని, శనివారాన్ని, ఆదివారాన్ని కలిపిన పదబంధంగా 3 రాత్రింబగళ్ళని చెప్పబడిందే తప్ప దీని అర్థం పూర్తి 24 గంటల చొప్పున అని కాదు. యూదులు రోజుల చొప్పున అర్థం చేసుకోవడానికి ఇది యూదులకు చెప్పబడింది. యోనా 3 రోజులు ఎలాగూ చేప కడుపులో కనపడకుండా ఉండి 3వ రోజున ఎలాగో తిరిగి వచ్చాడో, యేసు కూడా సమాధిలో 3 రోజులు భూగర్భంలో ఉండి 3వ రోజున తిరిగి వస్తాడనే సాదృశ్యంగా ఇది చెప్పడం జరిగింది. యూదులు సమయాన్ని అర్థం చేసుకునే విధానం ఏమంటే వారికి సూర్యాస్తమయం కాగానే క్రొత్త రోజు ప్రారంభమవుతుంది. శుక్రవారం సాయంత్రం యేసును శిలువపై నుండి దించి సమాధిలో పెట్టగానే సూర్యాస్తమయం తర్వాత మరుసటి రోజు అనగా శనివారం సబ్బాతు రోజు వారికి ప్రారంభమైంది, అనగా 2వ రోజు వచ్చేసింది. శనివారం సూర్యాస్తమయం కాగానే 3వ రోజు అనగా ఆదివారం ప్రారంభమైంది. ఆదివారం తెల్లవారుచుండగా ఆయన పునరుత్థానుడయ్యాడు. 3 రోజుల ప్రస్తావన ఇక్కడ చెప్పబడింది, అంతేకాని 3 పూర్తి రోజులు అనగా రోజుకి 24 గంటల చొప్పున అని దీని అర్థం కాదు. ఈ సందర్భం నుండి మనం నేర్చుకోదగ్గ ఆత్మీయ పాఠాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచన చేస్తే, యేసు సమాధిలో 3 రోజులు ఉండడం అనేది మరణము తాత్కాలికమైనది అనే విషయాన్ని మనకు గుర్తు చేస్తుంది. కొద్ది కాలం తర్వాత మనం మరణం జయించి పునరుద్ధానం చెందుతామనే నిరీక్షణ ఇది మనకు కలిగిస్తుంది. మన పట్ల దేవుడు కలిగి ఉన్న ఈ పునరుద్ధాన ప్రణాళికపై మనం విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగుటకు ఇది ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కనుక దేవునిపై ప్రగాఢమైన విశ్వాసంతో కొనసాగుటకు ఆయన కృపను అనుగ్రహించును గాక. ఆమేన్.